చూసిన అరాచకాలే. ఒక మహిళ హోం మంత్రి ఉండి కూడా ఆమె ఎటువంటి బాధ్యత లేకుండా మహిళల పట్ల ఏ మాత్రం కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆవిడ వ్యవహరిస్తుంది. నాదైతే ఒకటే విన్నపం, ఏ వైపు చూసినా మారణ హోమాలు, ఆడవారిపై అరాచకాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కటి కూడా అరికట్టలేకపోతున్నారు ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. నా డిమాండ్ ఏంటంటే, మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారు దయచేసి రాజీనామా చేయాలి ఆవిడ. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో లేని అరాచకాలు ఒక టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయి. 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని అరాచకాలు జరిగినాయో. ఒకటైతే ఇక్కడ మనకు తోవెంత దూరంలోనే గండికోట జమ్మలమడుగు నియోజకవర్గంలో విష్ణుప్రియ అనే అమ్మాయికి, వైష్ణవి అనే అమ్మాయిని దారుణంగా హత్య చేసి ఇంతవరకు దాన్ని ఏమి కనిపెట్టలేకపోయినారు. ఎవరు చంపినారని. ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యము. నిజంగా మహిళల పట్ల ఏ ప్రభుత్వము కూడా చూపించని అసాంఘిక కార్యాలు ఈ ప్రభుత్వంలో కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్, ఎక్కడ చూసినా మద్యపానం తాగిన బ్యాచ్. వీటి వల్లనే మహిళల పట్ల ఇలాంటి అరాచకాలు, చిన్న బిడ్డల నుంచి 60 ఏళ్ల ముసలమ్మల వరకు ఈ అరాచకాలు జరుగుతున్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఒకటైతే నేనైతే చెప్పదలుచుకున్నా, మా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం 60% రిజర్వేషన్ మా జగనన్న గారు మాకు కల్పించినారు. మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మా సార్ రాచమల్ల ప్రసాద్ రెడ్డి సార్ కూడా మాకు మహిళల పట్ల ఎంతో గౌరవము, అభిమానము. తన సొంత అక్క నాయకుడు మా రాచమల్ల సారు. ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎక్కడ కూడా మమ్మల్ని కించపరచకుండా సొంత అక్క చెల్లెల్లాగా, తోబుట్టులాగా చూసుకునే నాయకుడు మా సార్ రాచమల్ల సార్. ఆయనకు మరొక్కసారి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే మాకు రిజర్వేషన్ ప్రకారము అసెంబ్లీలో రాజ్యాంగ పదవుల కానుంచి మా ఆత్మ గౌరవాలు నిలబెట్టిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ గారికి కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆయన మా జగన్మోహన్ రెడ్డి సార్ను కూడా మీరు స్ఫూర్తిగా తీసుకోవాలా. కూటమి ప్రభుత్వం వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఎక్కడ కూడా లేకపోయింది. మన పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఆయన ఇలాగ పూనకం వచ్చిన